విద్యాధన్ ఉపకార వేతన సమాచారం. సరోజిని దామోదర్ ఫౌండేషన్ వారు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఎక్కువ అంటే బాగా చదివిన పిల్లలకు స్కాలర్షిప్ అందజేయాలని చెప్పి వీళ్ళు ఎంపిక ప్రక్రియ ద్వారా 10వ తరగతి పూర్తి చేసిన లేదా 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు కూడా ఈ స్కాలర్షిప్ అన్నది వర్తిస్తుందన్నమాట. అయితే ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాము కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి 7,700 మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నమాట అండి. పుదుచ్చేరిలో విద్యాధన ప్రోగ్రాం ప్రారంభించడం జరిగిందన్నమాట. ఇది 10th పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు 10,000 రూపాయలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ సెకండ్ ఇయర్కి వెళ్తే కనుక 10,000 రూపాయలు చొప్పున, అలాగే వాళ్ళు ఇంకాస్త బాగా చదివి మంచిగా మార్క్స్ అవి తెచ్చుకుంటే కనుక డిగ్రీలో వాళ్ళకి నచ్చిన కోర్సులో జాయిన్ అయితే అలా 60,000 వరకు కూడా వాళ్ళకి స్కాలర్షిప్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట అండి. అయితే ఈ స్కాలర్షిప్ వివరాలు తెలుసుకుందామండి. ఇది 10th క్లాస్ పాస్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారనుకోండి, ఇంటర్మీడియట్ 10,000 రూపాయలు, మళ్ళీ వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతూ సెకండ్ ఇయర్కి వెళ్తారు కదండి, అప్పుడు 10,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇవ్వబడుతుందన్నమాట. అయితే వీళ్ళకి 10th క్లాస్లోని 90% లేదా 9 CGPA సాధించిన వారు దీనికి అర్హత పొందుతారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులకైతే కనుక 75% మార్క్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. అయితే మరి దీనికి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే అండి, విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా పరీక్షను కండక్ట్ చేస్తారన్నమాట అండి. ఈ పరీక్ష వివరాలన్నీ కూడా ఈమెయిల్ ఐడిలో ఇస్తారు. అలాగే ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ జూన్ 7వ తారీఖున, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కనుక 23 జూన్ జరుగుతుందన్నమాట అండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక 10th క్లాసు మార్క్ షీట్ కావాలండి, ఒరిజినల్. అది మీ దగ్గర లేకపోతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న షార్ట్ మార్క్ లిస్ట్ కూడా పెట్టొచ్చు అన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదే వీళ్ళు పీడబ్ల్యూడీ అంటే దివ్యాంగులు అయితే కనుక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఈమెయిల్ ఐడి ఉండాలి, తర్వాత ఏంటంటే వాళ్ళు రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అండి. ఇవన్నీ కూడా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అంటే కనుక మీరు మొబైల్లో కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. vidyadhan.org.apply అని అనగానే మీకు వస్తుందన్నమాట. ఇదన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట అండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసి కిందన ఏంటంటే మనం అప్లై నవ్ అని కొట్టండి. అప్లై నవ్ అంటే అప్లై చేసుకోవడానికి అన్నమాట. చేసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చి లాస్ట్ నేమ్ ఇచ్చి ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ని కూడా మీరే మీకు గుర్తున్న పాస్వర్డ్ని ఇవ్వండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చి, తర్వాత ఏమో ఏదో స్మాల్ దేవి అనుకోండి, డి క్యాపిటల్ ఇచ్చి దేవి అని స్మాల్ ఇచ్చి @ ఏదో ఒకటి మీరు పెట్టండి. అప్పుడు మనం రిజిస్టర్ అని కొట్టగానే మన ఈమెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ కోడ్ వెళ్తుందన్నమాట అండి. ఆ యాక్టివేషన్ కోడ్ వెళ్ళిన తర్వాత మన ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ ఈమెయిల్ ఐడి నుంచి మనం అక్కడ యాక్టివేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుందన్నమాట. అప్పుడు మనము పాస్వర్డ్, ఐడి అంటే మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అంటే మనం అక్కడ ఏ పాస్వర్డ్ అయితే అక్కడ మనం సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయాలన్నమాట అండి. అలా లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ అని చూపిస్తుంది. అక్కడ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయితే ఏప్రిల్ 23వ తారీఖున ఓపెన్ అయింది. ఇది జూన్ 7వ తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ ఉంది. అప్లై నవ్ అని కొట్టగానే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుందండి. మన లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ అంటే ఆన్లైన్, ఆ తర్వాత మెయిలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, ఫిజికలీ అంటే ఎవరైనా దివ్యాంగులు ఉంటే వాళ్ళు, మన పేరు, మన పర్సనల్ మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఏది వాడుతున్నామో ఆ వాట్సాప్ నెంబరు, అలాగే మీరు ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు. ఇందులో స్టార్ మార్క్ ఉన్నాయి, ఫిల్ చేయండి చాలు. పర్మనెంట్ అడ్రస్, మీ అడ్రస్ డీటెయిల్గా ఇవ్వండి. అక్కడ అడ్రస్సు, తర్వాత స్ట్రీటు, అలాగే స్టేట్ ఏంటి, సిటీ ఏంటి, పిన్ కోడ్. పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఒకటైతే కనుక అక్కడ టిక్ మార్క్ చేసేయండి, సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఫాదర్ డీటెయిల్స్, ఫాదర్ పేరు, ఫాదర్ ఫోన్ నెంబరు, ఫాదర్ ఏం చేస్తుంటారు, ఏం చదువుకున్నారు, అలాగే మదర్ ఫోన్ నెంబరు, మదర్ పేరు, మదర్ ఏం చేస్తుంటారు, ఎడ్యుకేషన్ ఏంటి, అలాగే మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, ఏ స్కూల్లో చదివారు, ఆ తర్వాత మీడియం ఏంటి, ఏ బోర్డు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే కనుక ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు. 10th పాస్ అయిన వాళ్ళైతే కనుక అది ఒక్కటిస్తే సరిపోతుంది. అలాగ అప్పుడు మనం ఈ ఇంటర్మీడియట్ కానప్పుడు వదిలేసేయండి. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే ఇవన్నీ ఇవ్వాలన్నమాట. అలాగే మీరు స్కూల్ కానీ కాలేజ్ కానీ అడ్రస్ ఎక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ డీటెయిల్గా ఇవ్వాలన్నమాట అండి. అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ అన్నమాట అండి. ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఫ్యామిలీలో మెంబర్స్ విద్యాధన్ నుంచి ఎవరైనా స్కాలర్షిప్ పొందారు ఎస్ఆర్నో, ఫ్యామిలీ ప్రాపర్టీ ఏంటి, మన ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, అలాగే మనం ఎన్ని రూమ్స్ ఉన్నాయి, మనం ఉంటున్న రూమ్కి, ఎక్కడ స్టే చేస్తున్నామో, అర్బన్లోనా విలేజ్లోనా, లేకపోతే ఎలాంటి ఇంట్లోని, రెంట్ ఇంట్లోనా, ఓన్ హౌస్లోనా,
అది ఏంటి, ఎలాంటిది, కాంక్రీట్దా, టిల్డ్దా, పాకలోన అలా మాట అండి. ఎలక్ట్రిఫైడ్ అంటే ఎలక్ట్రికల్ ఉందా, టీవీ ఉందా, ల్యాప్టాప్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, వెహికల్ ఉందా, కార్ ఉందా, చూసారు కదా కేబుల్ టీవీ కూడా ఉందా అని అడుగుతున్నారు. అలాగే మీ ఇంటికి ఎలా రావాలి, మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, మీ అచీవ్మెంట్స్ ఏంటి, హాబీస్ ఏంటి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, ఈ విద్యాదాని గురించి ఎలా తెలుసుకున్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో చూసారండి. ఇది సబ్మిట్ చేసిన తర్వాత 10th మార్క్స్ షీట్, ఫోటోగ్రాఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి.